క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హార్ట్ టచింగ్ ఉంది. మ్యూజిక్ ఓకే, ప్రియతమ సాంగ్ బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఇన్ అండర్స్టాండింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్. మ్యూజిక్ చాలా బాగుంది. ఏమై చేసావా బెటర్. లవ్లీ వాచింగ్ చేయండి సమంత అయితే సెకండ్ హాఫ్లో చాలా సార్లు ఏడిపించేసింది. తన యాక్టింగే హైలైట్ సినిమాకి. వాళ్ళిద్దరి కోసం సినిమా చూడొచ్చు. మూవీ అయితే అంటే వెరైటీగా ఉన్న మంచి అలా వెళ్ళిపోయింది మొత్తం మూవీ అయితే చూడొచ్చు. రెండోసారి కూడా చూడొచ్చు. నేను 4 ఇస్తాను. అంటే మొత్తం సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. యాక్చువల్గా ఓన్లీ లవ్ స్టోరీ ఏమో అనుకున్నాము, కానీ యాక్షన్ సీన్స్ కానీ మొత్తం అన్ని చాలా బాగుంది. ప్యూర్ లవ్ ఏం కాదండి, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అదే మెయిన్ నిన్ను కోరిలాగా ప్యూర్ లవ్ ఏమో, అదే ప్యూర్ అలాగే అనుకున్నాము, కానీ యాక్షన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ మొత్తం బాగా తీశారు మూవీ. కామెడీ కూడా ఉంది. సాంగ్స్ చంపేశారు అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్సే ప్లస్ పాయింట్. వాళ్ళ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ మూవీ కదా, కెమిస్ట్రీ ఎలా ఉంది? సూపర్ అండి. అసలు కొన్ని సీన్ల సంబంధం అయితే అసలు చంపేసింది అసలు బీభత్సంగా. వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఒక డిఫరెంట్ జోనల్ అండి. ఏమంటే బెస్ట్ ఒక గిఫ్ట్ అనుకోవచ్చు ద కాంబినేషన్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎంఐ చేసిన తర్వాత మనం ఆ తర్వాత ఇది ఒక డిఫరెంట్ జోనల్లో. సో వెరీ హ్యాపీ టు సీ ద కపుల్ అడ్జస్టింగ్ వన్ అనదర్ ఇన్ దర్ మ్యారీడ్ లైఫ్ అండ్ ద స్టోరీ వాజ్ బ్యూటిఫుల్లీ నరేటెడ్ అండి. సో ఆల్ ద ఫేస్ ఆఫ్ ద లైఫ్ ఏమంటాం ఫ్రమ్ ద లవ్ స్టేజ్ నుంచి మ్యారేజ్ స్టేజ్ వరకు ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ నరేటెడ్. ఇట్ వాస్ సూపర్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. అసలు ఏమంటాము ఏమాయ చేసేవి ఈ డిఫరెంట్ జోనల్స్ అండి ఆటోనగర్ సూర్య. ఇదంతా ఏమంటే మనకి ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కొంచెం కూడా ల్యాక్ కాకుండా ఎటువంటి దగ్గర కూడా బోర్ ఫీల్ అవ్వరు. సో ఇట్ విల్ టచ్ యూ, ఇట్ విల్ కంప్లీట్లీ ఏమంటాము ఒక హాల్లో కూర్చున్న ఫీలింగ్ కాదు, ఒక డిఫరెంట్ స్టోరీలో ఉంటుంది. సో మంచి కథాబలం ఉన్న సినిమా. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఒక మంచి కథాబలం ఉన్న మూవీ అనిపించింది. సో ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ. యా, సో మ్యారేజ్ తర్వాత చేయండి శామ్ కాంబినేషన్ ఇట్ వాజ్ ఏమంటే వెరీ డీసెంట్ అండి. ఎందుకంటే అక్కడ ఒక మ్యారేజ్ కపుల్ అక్కడ రియల్ లైఫ్లో కపుల్లా కనిపించలేదు. సో ఒక డిఫరెంట్ దే కేమ్ అవుట్ ఆఫ్ దర్ ఓన్ రియల్ రోల్స్లో నుంచి రియల్లోకి వచ్చి ఒక మంచి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, ఇట్ వాజ్ వెరీ గుడ్. శివ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ ఇట్ వాజ్ సూపర్ అండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ బికాస్ ఒక డిఫరెంట్ థింగ్ ఎక్కడంటే ఒక ప్రతి ఒక్క లైఫ్లో టచ్ అవుతుందండి టు బి హానెస్ట్. యా, గోపి సుందర్ ఒక సూత్ఫుల్ మ్యూజిక్ అండి. ఏమాయ చేసావని ఒకటి అండ్ మజిలీ ఆ సాంగ్ దట్ వాస్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ రైట్ టైంలో పెట్టారు. యా, హ్యాపీ ఉగాది అండి. ఉంది అండి. ఏమో చాలా ఏంటంటే ఒక సాంప్రదాయంగా ఇల్లాలు ఉన్నటువంటి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగుంది, ఎవరికి వాళ్ళు బాగున్నది. తండ్రి ప్రేమ చాలా బాగా అనిపించిందండి నాకు ఇందులో. ఇద్దరు తండ్రులు కూడా, అమ్మాయి తండ్రి కానీ అబ్బాయి తండ్రి కానీ చాలా అద్భుతంగా చూపించారు. ఎస్పెషల్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ సార్ ఓకే డీసెంట్, బట్ బీజం ఇస్ హైలైట్. తమన్ చాలా బాగా ఇచ్చాడు. మూవీ చూడాలంటే ఏది చూడాలి, ఏం పాయింట్లో? జస్ట్ ఓపెన్కి వెళ్ళండి మంచిగా. అంటే అసలు సమంత చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేసింది. ఓకే, అలాంటి అంటే క్యారెక్టర్ ప్లస్ అంటే వైఫ్ ఎలా ఉండాలి అట్లా అంటే చాలా అంత లవ్ చేస్తుంది అట్లా అని. అండ్ నాగ చైతన్య ఇద్దరు బాగా చేస్తారు, చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు. క్లైమాక్స్లో అయితే చాలా బాగుంటుంది. నాగ చైతన్య ఏది పాత సినిమాలు అంటే దేని దానికి జడ్జ్ చేయాలండి. ఈ సినిమాకి ఎవరికి వాళ్ళు పోటీ పడి చేశారు. ముగ్గురు కాదు అసలు ఏ క్యారెక్టర్ కూడా ఎవరికి వాళ్ళు, నాగ చైతన్య గారు కానీ, సమంత గారు కానీ, దివ్య గారు కానీ, అలాగే తండ్రి క్యారెక్టర్ అయితే ఇక వాళ్ళు సీనియర్స్, వాళ్ళ గురించి మాట్లాడలేదు. బట్ ఎవరికి వాళ్ళు పోటీ పడి చేశారు ముగ్గురికి. ముఖ్యంగా హీరోయిన్లు అనేది ఎవరికి వారు పోటీ పడి చేశారు. ఏది తక్కువ అనలేము. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు ప్రాణం పోశారు, నటించారు కాకుండా జీవించారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మూవీ చాలా బాగుందండి. సమంత క్యారెక్టర్ చాలా బాగుంది. సమంత క్యారెక్టర్ అయితే ఫస్ట్ క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది, ఫస్ట్ హీరోయిన్ని. సాంగ్స్ బాగున్నాయి. కాన్సెప్ట్ అయితే చాలా బాగా చేసిండు. ఒక లవ్ స్టోరీ అనేది బ్రేకప్స్ ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక మూమెంట్లో సెట్ అవుతారు అనేది చూపించండి. నిన్ను కోరి సినిమా ఒక విధంగా సేమే ఉంటుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే దీంట్లో చూపించిన అఫెక్షన్, ఎమోషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మజిలీ బెటర్, చాలా బాగుంది. బాగా చేసింది, కానీ ఆ క్యారెక్టర్ కన్నా సమంత క్యారెక్టర్ చాలా బాగుంది. జర్నీ ఆఫ్ ఏ క్రికెటర్ నాకు బాగా నచ్చింది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ, ఒక బేబీ వల్ల వచ్చేటువంటి స్టోరీ నేరేటివ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఒక 15 years టైం స్పాన్లో సినిమా బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ నచ్చింది.
అండ్ హైలైట్స్ ఏంటంటే నాగ చైతన్య, సమంత అండ్ దివ్యాంశ ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ స్కోర్ బై తమన్ అండ్ గోపి సుందర్ మ్యూజిక్, ఇవి హైలైట్ అవుతాయి. ఎమోషనల్ జర్నీ అలా అనుకోవడం లేదు. డిఫరెంట్ కెపాసిటీలో చేశారు వాళ్ళు. ఫస్ట్దేమో వెరీ యూత్లో ఉన్నటువంటి లవ్ అఫేర్ కాబట్టి అమ్మాయి దాన్ని తగ్గట్టు చేసింది. సమంత అలా కాదు కదా, ఆఫ్టర్ 10-15 ఇయర్స్ తన వైఫ్గా రావడం అదొక డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం చూసిన వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏమాయి చేసావో చూసాం, కానీ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కొంతమందిని 7/G ప్రేమంతో పోలుస్తున్నారు. లేదు అబ్సల్యూట్ ఎక్కడ కనెక్ట్ చేస్తే దానికి సంబంధం లేదు. కానీ ప్రతి సినిమాకి సిమిలారిటీ ఏదో సీన్లో ఉండొచ్చు. సో దాన్ని మనం పట్టించుకోవద్దు. ఎండ్ ఆఫ్ ద డే తెలుగులో ఇలాంటివి రాలేదని కాదు, కానీ మళ్ళీ ఒక ఫ్రెష్ రిలీఫ్. నాగ చైతన్య డెఫినెట్లీ తన లిస్ట్లో ఒకటి ఇది యాడ్ అవుతుంది. సరే ఎంఐ చేసిన తర్వాత ఆరెంజ్ కనుకోవచ్చు అంటే అసలు ఆ జానర్ వేరేది, ఇది టోటలీ డిఫరెంట్. దీంట్లో ఒక ఎమోషనల్ జర్నీ ఉంది. అందులో వీళ్ళు హస్బెండ్ వైఫ్ కపుల్గా యాక్ట్ చేశారు. దాంట్లో ట్రైంగ్ టు బికమ్ ఏ కపుల్. అది ఏమాయ చేసావు ఇది అలా కాదు కదా. ఇది ఒక క్రికెటర్ తన బై ప్రొఫెషన్, బట్ ఈ కుడ్ మేక్ ఇట్. బట్ 15 ఇయర్స్ ఆఫ్టర్ 15 ఇయర్స్ తను ఏదైతే ఆడదాం అనుకున్నాడో ఆడలేక, అంటే వాట్ ఈ మిస్ దేర్ ఈజ్ బికమ్ ఏ కోచ్ హియర్. ఆ కోచ్ ఎవరికి అయ్యాడు అంటే టు ఏ గర్ల్. అది మీరు చూస్తే విల్ ఎంజాయ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగుందన్న మూవీ అయితే, ఆల్రెడీ చెప్పాను. సో మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసరికి హీరోయిన్ యాక్టింగ్, ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. తర్వాత నాగ చైతన్య యాక్టింగ్, అసలు నాగ చైతన్య క్రికెట్ రాదు అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కదా. కానీ నాగ చైతన్య కూడా ఆల్మోస్ట్ కొంచెం క్రికెటింగ్ షార్ట్స్ అవి కొంచెం ఇట్లా ఉన్నా కానీ సినిమా అయితే బాగా తీసుకెళ్లారు. స్టోరీ మెయిన్ ప్లస్ పాయింట్, లిరిక్స్, డైలాగ్స్ అంతా క్రేజీ ఉంది. ఒకరిది తక్కువ అని చెప్పలేం, ముగ్గురు హీరో, ఇద్దరు హీరోయిన్స్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్, సూపర్ చేసినాను. క్రేజీ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి. చెప్పినా కదా, సమంత, నాగ చైతన్య, దివ్యాంశు ముగ్గురు ఒకే రేంజ్లో తీసుకెళ్లారు సినిమాని. ఒకరు తక్కువ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ కానీ లాస్ట్లో కానీ చాలా అంటే మనకి ఎమోషనల్ డైలాగ్ చెప్తారు. ఎమోషనల్ డైలాగ్ చెప్పగానే మనం ఏదో అనుకుంటాం, మళ్ళీ ఇమీడియట్గా కామెడీ. సో కామెడీ కూడా సూపర్ ఉంది. రావు రమేష్ అయితే యాక్టింగ్ అసలు క్రేజీ. రావు రమేష్ ఇంకా పోసాని కృష్ణమురళి అయితే అసలు చించేశారు యాక్టింగ్. సమంత డైలాగ్స్ కొన్ని చోట్ల ఉంటాయి, సమంత యాక్షన్, సమంత పాత్ర సినిమాకి సూపర్ అన్నమాట. యాక్చువల్లీ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ టు మ్యారేజ్. వేరీస్ లవ్ వేరీస్ పెయిన్ అనేది దీనికి కరెక్ట్ పెట్టారు టైటిల్. సో ఏంటంటే లవ్కి ఎలా ఉంటుంది, మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందని చూపించారు. యాజ్ యూజువల్గా నాగ చైతన్య అండ్ సమంత బయట ఎలా రియల్ కపుల్స్. సో రీల్లో కూడా దాన్నే అండర్స్టాండింగ్తో మంచిగా పండించారు. సో మూవీ వచ్చేసి చాలా బాగుందండి. ఉగాదికి మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. న్యాచురల్గా ఉంది యాక్టింగ్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరూ చేసిన మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా హైలైట్గా నిలుస్తాయి అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది అనేది దీనికి మెయిన్ రీజన్ బాగా చూపించారు అన్నమాట డైరెక్షన్. ఫస్ట్ హాఫ్లో అంజు అని ఒక హీరోయిన్ చేశారు, తను కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఒక చిన్న హీరో క్యారెక్టర్ ఉంది క్రికెటర్ కింద, తను కూడా బాగా చేశారు. పోసాని మురళీకృష్ణ టైమింగ్ కామెడీ చేశారు. రావు రమేష్ గారు ఉన్నారు అనుకుని ఒక ఫాదర్ సన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చేశారు అన్నమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ హైలైట్ మూవీకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బోర్ కొట్టే సీన్స్ ఏం లేవు భయ్యా. సెకండ్ హాఫ్ అలా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ చాలా బాగుంది. ఆడికి నాగ చైతన్య గారు క్రికెటర్ రాకుండా ఉంటారు. సో లవ్లో పడి క్రికెటర్ అనేది వదిలేస్తారు అన్నమాట. ఓవరాల్ రేటింగ్ 4 ఇవ్వచ్చు ఈజీగా. క్లైమాక్స్ హైలైట్ ఎందుకంటే ఇప్పుడు సమంత వాళ్ళ గొడవ ఉండడం వల్ల నాగ చైతన్య విడిచి వెళ్ళిపోవాలనుకుంటారు. సో లాస్ట్లో ఏడిపోతుంది అందరికీ. అంత బాగా ఎమోషన్ క్యారీ చేశారు నాగ చైతన్య సమంత కూడా. సో దట్ ఈస్ ద హైలైట్ మూవీకి. ఫైనల్ సీన్ అనేది చాలా హైలైట్గా ఉంది. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. చిన్నపాప క్యారెక్టర్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. చూడాలి, ఎండింగ్ వరకు చూస్తేనే బాగుంటుంది. ఓకే బా, బాగుంది. లవ్ స్టోరీ ఉంది, మంచిగా ఉంది. అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరు బాగుంది. సమంత మేడం బాగుంటుంది. చిన్న పాప కూడా బాగా చేసింది. చిన్న పాప బాగా యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. అంటే వాళ్ళ మ్యారేజ్ తర్వాత వచ్చిన బెస్ట్ మూవీ ఇది. చాలా బాగుంది అంటే వాళ్ళ చాలా బాగుంది. మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్.